ఆయనేమో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చాలా చేద్దాం అనుకుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్ నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం 10 సంవత్సరాలు అంటే మళ్ళీ ఒక 5 ఏళ్ల క్రితం అంటే జగన్ చెప్పచ్చు, లేదో 2 ఏళ్ల క్రితం అంటే జగన్ చెప్పచ్చు. 10 సంవత్సరాలు అంటే చంద్రబాబు గారు హయాంలోనే స్టార్టింగ్లో అంటే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నిర్ణయం తీసుకున్నారు. కొల్లిపర కాస్త ఆ ప్రాంతం రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటారు కాబట్టి ఆ ప్రాంత మంచినీటి అవసరాల కోసం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్లాన్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే ఇంటింటికి మంచినీళ్ళకి సంబంధించి మంచినీటి పంపులకు సంబంధించినటువంటిది నిర్ణయం తీసుకున్నారు. దానికి ఓవర్ హెడ్ ట్యాంకు ఇవన్నీ కలిపి చేసుకొచ్చారు. దాదాపు 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజుల్లోనే చేసుకొచ్చారు. 2011 అంటే ఎప్పుడు ఇది 2014లో చంద్రబాబు అధికారానికి వచ్చారు. 2011లో సమగ్ర రక్షిత మంచినీటి పథకం నిర్మాణం ప్రారంభించి 2014 కల్లా పూర్తి చేశారు. కొల్లిపర మండలంలోని 20 గ్రామాల్లో 17,686 ఇళ్ళు ఉంటే కేవలం 953 మందే కుళాయిలు తీసుకున్నారు. పబ్లిక్ కుళాయిలు ఇంకో 454. 8 గ్రామాల్లో ఒక్క ఇంటోళ్ళు కూడా కుళాయి కనెక్షన్ తీసుకోవాలి. ఒక కొల్లిపరలోనే 4,210 ఇళ్ళు ఉంటే అధికారికంగా ఒక్కింటికి కనెక్షన్ ఇవ్వాలి. పబ్లిక్ కుళాయిలు మాత్రం 105 ఉన్నాయి. అత్తోట, మొన్నంగి, చక్రాయపాలెంలో కూడా ఇదే పరిస్థితి. ఎక్కడికక్కడ బోరు వాటరే వాడతారు. ఇది సమస్య. ఎక్కడ పరిష్కరించాలా? గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారు? ఇందులో నేను తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనట్ల. గ్రౌండ్ లెవెల్లో మన వ్యవస్థలు ఎంత దిగజారిపోయి ఉన్నాయి, ఎంతగా పట్టనట్టుగా ఉన్నాయి. వాళ్ళ జీతాలు తీసుకునే వాళ్ళు ఇది సక్రమంగా చేయలేరా? భూగర్భ జలాలు బోర్ల ద్వారా వాడేదానికంటే ఈ సురక్షిత నీళ్లు అనేటటువంటిది మంచిదని చెప్పి ఆరోగ్యకరంగా మంచిది, ప్లస్ విషయం కూడా మంచిదే. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడంలో విఫలమవుతున్నారు.